నిజ జీవితంలో ఆయన తారక రామనామధేయుడు. తెరపై కూడా శ్రీరాముని పాత్రతో మెప్పించిన నటధీరుడు ఎన్టీఆర్. శ్రీరాముడు అంటే ఎన్టీఆర్ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం మదిలో నిలిచారు. శ్రీరామ పాత్రలో ఈ తారక రాముని అభినయం ఇప్పటికీ అందరినీ అలరిస్తూనే ఉంది. 1953లో వచ్చిన చరణదాసి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ శ్రీరాముని పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో సీతగా అంజలీదేవి నటించారు. కాసేపే రాముని పాత్రలో కనిపించిన తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఆయన పూర్తి స్థాయిలో శ్రీరామునిగా నటించిన తొలి చిత్రం సంపూర్ణ రామాయణం. అయితే ఇది తెలుగు చిత్రం కాదు, తమిళ సినిమా. అప్పటికే తమిళంలో ఎందరో హీరోలు ఉన్నా ఏరి కోరి ఎన్టీఆర్ని ఎన్నుకుని ఆ తమిళ చిత్రాన్ని నిర్మించారు దర్శక నిర్మాతలు. చరణదాసి చిత్రం చూసిన తర్వాత శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ను తప్ప మరొకరిని ఆ దర్శక నిర్మాతలు ఊహించుకోలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. 1958లో విడుదలైన ఈ సంపూర్ణ రామాయణం చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజుల్లో తమిళనాడులో నాస్తికవాదం ఎక్కువగా ఉండేది. అందుకే పౌరాణిక చిత్రాల జోలికి పెద్దగా వెళ్ళేవారు కాదు. సాంఘిక జానపద చిత్రాల హవా ఉన్న ఆ రోజుల్లో నిర్మాత ఎంఏ వేణు ధైర్యం చేసి సంపూర్ణ రామాయణం చిత్ర నిర్మాణం ప్రారంభించారు. అంతకుముందు టౌన్ బస్ అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు ఆయన. తెలుగులో పౌరాణిక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో నిర్మాత వేణు దృష్టి పౌరాణిక చిత్రాలపై పడింది. విజయ సంస్థ నిర్మించిన మాయాబజార్ చిత్రం తమిళంలోనూ బాగా ఆడడం ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకయ్యా రిస్క్ తీసుకుంటున్నావు అని శ్రేయోభిలాషులు వారించాలని చూసిన వేణు వెనక్కి తగ్గలేదు. పక్షిరాజా స్టూడియో అధినేత శ్రీరాములు నాయుడు సైతం ఈ సినిమా తీస్తే ఏం జరుగుతుందో చెప్పలేనని ఒక రకంగా బెదిరించిన నిర్మాత వేణు వెనుకడుగు వేయలేదు. మొండిగా ముందడుగు వేశారు. కె సోముని దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటుల విషయానికి వస్తే లక్ష్మణుడి పాత్రకు పివై నరసింహభారతిని, శత్రుఘ్నుడి పాత్రకు వికే మోహన్ను ఎన్నుకున్నారు. భరతుడి పాత్రకు సేదాపట్టి సూర్యనారాయణ దేవర రాజేంద్రన్ను అనుకున్నారు. కానీ ఆయన పౌరాణిక చిత్రం అనగానే చేయను అన్నారు. అప్పుడు శివాజీ గణేషన్ను ఎంపిక చేశారు. అప్పటికి శివాజీ గణేషన్ 46 చిత్రాల్లో నటించారు. కానీ పౌరాణిక పాత్ర చేయడం అదే ప్రథమం. ఎన్టీఆర్, శివాజీ గణేషన్ కలిసి మొత్తం 10 చిత్రాల్లో నటించారు. ఇందులో 5 డబ్బింగు, 5 స్ట్రైట్ చిత్రాలు. ట్రావెంకూర్ సిస్టర్స్గా పేరు పొందిన లలిత, పద్మిని, రాగిణి ముగ్గురు ఎన్టీఆర్ సరసన నటించారు. వీరిలో పద్మిని ఆయన సరసన తొలిసారిగా అమ్మలక్కల చిత్రంలో నటించారు. అలాగే విజయ్ గౌరీ సినిమాలోనూ నటించారు. సంపూర్ణ రామాయణంలో ఎన్టీఆర్ సరసన సీతగా నటించారు. నాగయ్య దశరథునిగా నటించిన ఈ చిత్రంలో రావణుడిగా టీకే భగవతి, హనుమంతుడిగా శాండో కృష్ణన్, కైకేయిగా జి వరలక్ష్మి, కౌసల్యగా పుష్పవల్లి, మండోదరిగా సంధ్య నటించారు. సేలంలోని రత్న స్టూడియోలో సంపూర్ణ రామాయణం చిత్రం షూటింగ్ జరుగుతుంది. సంపూర్ణ రామాయణ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ మరో చిత్రం భూకైలాస షూటింగ్లోనూ జరుగుతుండటం గమనార్హం. అందులో రావణుని పాత్రను ఆయన పోషించారు. అంటే దాదాపు ఒకే సమయంలో ఒక చిత్రంలో రాముడిగా, మరో చిత్రంలో రావణాసురుడిగా నటించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించి చరిత్ర సృష్టించారు. ఏ పాత్ర పోషించినా తనకు తానే సాటి పోటీ అని నిరూపించారు ఎన్టీఆర్. సంపూర్ణ రామాయణం తమిళ వెర్షన్లో ఎన్టీఆర్కు కేవి శ్రీనివాసన్ డబ్బింగ్ చెప్పారు. ఇదే చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసినప్పుడు ఆయనకు చుండ్రు సూర్యనారాయణ డబ్బింగ్ చెప్పడం విశేషం. 1958 ఏప్రిల్ 14న సంపూర్ణ రామాయణం తమిళ చిత్రం విడుదలయ్యింది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర సినిమా మొదలైన 25 నిమిషాల తర్వాత ఎంటర్ అవుతుంది. శివాజీ పోషించిన భరతుడి పాత్ర గంటన్నర తర్వాత మొదలవుతుంది. సినిమాలే చూడని రాజకీయ ప్రముఖుడు
చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ సినిమా చూసి ప్రశంసించడం విశేషం. సంపూర్ణ రామాయణం చిత్రానికి అద్భుత ఆదరణ లభించింది. 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడటంతో మధురైలో శతదినోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనడానికి వెళ్ళిన ఎన్టీఆర్ మధురై స్టేషన్లో దిగగానే ఆయన్ని గుర్తుపట్టి అదుగో రాముడు అంటూ తమిళంలో కేకలు పెడుతూ జనం ఎన్టీఆర్ను చుట్టుముట్టారు. ఈ వేడుకలో ఎన్టీఆర్కు వెండి కప్పు, శివాజీ గణేశన్కు బంగారం పొదిగిన పాదుకలు బహూకరించారు. సంపూర్ణ రామాయణం తెలుగు వెర్షన్ 1959 జనవరి 14న విడుదలైంది. రామాయణ్ పేరుతో హిందీలోకి అనువదించి 1960లో రిలీజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.